జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో నమ్మకంతో ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్నటువంటి ఏకైక నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేనని, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను తీర్చగలిగేటువంటి సత్తా కలిగినటువంటి వాడు, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు పొడిగట్టిన తరువాత ఆ ఆశయ సాధనకు నడుం బిగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలా అన్నదే నా రాజకీయ సంకల్పమని ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో ఎంతోమంది నాయకులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నారు. ఈ రోజున వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రంలో మన సాయిబాబా మందిరానికి నా ఆత్మీయ సోదర సమానుడు సాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో సాహచర్యంలో ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఇష్టపాత్రులు, మాజీ మంత్రివర్యులు, జగనన్న సంకల్పానికి బలమివ్వటానికి ఆయనతో కలిసి నేను అడుగులు వెయ్యాలి అన్నటువంటి సదాశయంతో సాయిబాబా మందిరంలో ఒక నిర్ణయాన్ని తీసుకొని ఆయన ఇక్కడ ప్రకటించబోతున్నారని, మనస్ఫూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది తెలుగు వాళ్ళ ఆశాజ్యోతి అయినటువంటి రాజన్న తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు, అనుయాయులు, శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయన నిశ్చయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారని తెలియజేస్తున్నాం. వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 నెలలు ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించి ఆయన ఆశయాలకి అనుగుణంగా ఆయన ప్రారంభించినటువంటి పథకాలు, ప్రజోపయోగమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే అసంపూర్తిగా నిలిచిపోయాయో వాటినన్నిటినీ కూడా ప్రజలకు మళ్ళీ అందించి మరింత ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక 3 దశాబ్దాల పాటు ప్రజల మనసుల్లో, గుండెల్లో నిలిచిపోయేలా మంచి పరిపాలన అందించాలన్నటువంటి ఉద్దేశంతో మన పార్టీ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ ప్రజల్లో మమైకమై ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి ప్రజల మనసుల్ని తెలుసుకొని ఒక సువర్ణమైనటువంటి పరిపాలన అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన పనిచేసి దానికి ఆకర్షితుడై ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఏ రకంగానైతే ప్రజలకు మంచి పాలన అందించారో
దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కొనసాగిస్తారన్నటువంటి ధ్యేయంతో ఉద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్న మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి గారు చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు భగవంతుడి సన్నిధిలో షిరిడి సాయి ఆశీస్సులతో జగన్ గారి పట్ల ఆయనకున్నటువంటి లాయల్టీని ప్రకటించుకుంటా ఉన్నారు. ఆయన జగన్ గారితో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రజల్లో మమైకమై చివరి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఆయన రాజకీయ యాత్ర అన్నటువంటిది కొనసాగుతుంది. 11వ తారీఖు ఉదయం 9 గంటలకి జగన్ గారి పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో అక్కడే పార్టీలో చేరాలనని అన్నగారు నిర్ణయించుకోవడం జరిగింది. ఇది పార్టీకి శుభసూచకం. ఇది అంత మంచి సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నారు అని అంటే ప్రజల అభీష్టం మేరకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన అందించగలరు అన్నటువంటి ఒక దృఢ నిశ్చయము, ఒక సంకల్పం ఉంది కాబట్టి అది నమ్ముతూ పార్టీలో ఈరోజు అన్నగారిని స్వాగతిస్తూ ఉన్నాం. ఆయన ప్రజలను ఉద్దేశించి, మీడియా మిత్రులను ఉద్దేశించి కొన్ని వాక్యాలు చెప్తారు. ఈరోజు ఒక విధాయకమైన నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు జరిగే విధంగా ఆ నిర్ణయం ఉండాలన్న భావనతో, మేలు ఎక్కడ జరుగుతుందన్న ఒక ఆలోచనతో, నా నియోజకవర్గ ప్రజానీకం యొక్క సంకల్పంతో ఈరోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాయిరెడ్డి గారు, మిత్రులు కరుణాకర్ రెడ్డి గారు, అలాగే భాస్కర్ రెడ్డి గారు, పెద్దలు వరప్రసాద్ గారు, వీరందరి యొక్క సమక్షంలో ముఖ్యంగా మాకు అత్యంత దైవ సమానులు సాయినాథుని సన్నిధానంలో ఈ నిర్ణయం తీసుకోబోతున్నామని ప్రకటించడానికి చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్న చేతులకి మా చేతులను కూడా జోడించి దీనిని ఈ రాష్ట్రంలో, మరి దేశంలో ఎక్కడా లేనంత విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా విధానాన్ని మేము ఖండిస్తూ ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలనని స్వాగతిస్తూ రాబోయే కాలంలో మీ అందరి మద్దతుని కూడగట్టుకునే దాంట్లో సఫలీకృతం అవుతామని చెప్పి భావిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఈ సన్నిధిలో నాకు కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం.